జై శ్రీమన్నారాయణ. సో మనకు తెలుసు మన వైష్ణవ దివ్య దేశాలు మొత్తం 108 ఉన్నాయండి. అందులో ఫస్ట్ దివ్య దేశం మనకు తెలుసు శ్రీరంగం. మన ప్రతి వారం కూడా శ్రీరంగం వెళ్ళడం, అక్కడ ఎక్స్ప్లోర్ చేయడం జరుగుతుంది. ఈరోజు నవరాత్రి సందర్భంగా మన శరన్నవరాత్రి సందర్భంగా మనం ఇక్కడ ఒరయూరు రావడం జరిగింది. ఒరయూరు అనేది వైష్ణవ దివ్య దేశాల్లో 2వ దివ్య దేశం. ఇక్కడ స్పెషల్ ఏంటంటే ఇక్కడ ఒక ప్రాముఖ్యత ఏంటంటే మన కమలవల్లి నాచియార్ సన్నిధి, అంటే మన కమలవల్లి నాచియార్ కోవిల్ అనమాట. ఇది ఎలా వచ్చింది అంటే పూర్వం ఈ రాజ్యాన్ని చోళులు పరిపాలిస్తూ ఉండేవారు. ఆ చోళరాజు కుమార్తె మన కమలవల్లి నాచియార్. మన కమలవల్లి నాచియార్ యుక్త వయసు వచ్చేసరికల్లా రంగనాథ స్వామి మీద భక్తితో పాటు ప్రేమను కూడా పెంచుకొని శ్రీరంగనాథ స్వామిని వివాహం చేసుకుని అనుకుంటుంది. అలాగే అమ్మవారు ఇదే ప్రాంతంలో ఇదే ప్రదేశంలో శ్రీరంగనాథుడిని పరిణయం ఆడడం జరిగింది. తర్వాత ఇదే ప్లేస్లో మన ఆల్వార్లైన తిరుపంగై ఆల్వార్, తిరుప్పాన్ ఆల్వార్ దర్శనం జరిగింది. అలాగే మన ఆల్వార్లు ఎప్పుడైతే ఆ క్షేత్రంలో పాసురాలు చెప్పడం జరుగుతుందో దాన్నే మనం ఇక్కడ దిగుదేశంగా పరిగణించడం జరుగుతుంది. అలాగే ఇక్కడ మనకి తిరుప్పాన్ ఆల్వార్ ఇక్కడ జన్మించారు. అలాగే తిరుప్పాన్ ఆల్వార్ వారు ఇక్కడ తన ఒక పాసురాల్ని అమ్మవారి మీద పాడడం జరిగింది. అందువల్ల ఇది ఒక దిగుదేశంగా ఇక్కడ మనకి పరిగణించింది. అలాగే ఇక్కడ చూస్తే ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ శ్రీరంగంలో మనం నంపెరుమాల్ అంటాం కదా, స్వామివారి ఉత్సవమూర్తిని. ఆ ఉత్సవమూర్తి అంటే నంపెరుమాల్ యొక్క మూలవరులే ఇక్కడ స్వామి పేరు అనమాట. మలయవల మనవాళ్ళ పెరుమాళ్ అంటే ఎంతో అందంగా వెలిగిపోతూ ఉన్న ఒక పెళ్లి కొడుకు అని అర్థం అనమాట. అంటే స్వామివారి పెళ్లి కొడుకు, అమ్మవారి పెళ్లి కూతురు. ఇక్కడ ఇద్దరికి కూడా కళ్యాణం జరుగుతుంది. స్వామివారికి అమ్మవారికి, మూడుదల నాచియారికి మన స్వామివారికి ఇక్కడే జరుగుతుంది అనమాట. దీనికి ప్రత్యేకంగా ప్రతి సంవత్సరం శ్రీరంగం ఉత్సవాలు జరుగుతుంటాయి కదా, 10 రోజులు ఉత్సవాలు జరుగుతుంటాయి. అందులో 5వ రోజు అయిన ఉత్సవంలో మన నంపెరుమాల్ వారు ఈ క్షేత్రాన్ని అంటే ఒరయూరు అంటే కమలవల్లి నాచియార్ అంటే ఈ ప్లేస్కి వచ్చి కమలవల్లి నాచియార్ని పరిణయం ఆడడం జరుగుతుంది. కమలవల్లి నాచియార్ ఎవరో కాదు, సాక్షాత్ మన లక్ష్మీదేవి. ఆవిడే మళ్ళీ రాజు కుమార్తెగా పుట్టి, అంటే ఆవిడ అంశంలోనే పుడతారు. ఆవిడ పుట్టి మళ్ళీ రంగనాథ స్వామిని పరిణయం ఆడడం జరుగుతుంది ఇదే క్షేత్రంలో, ఇదే ప్లేస్లో. సో దానికి గాను ఇక్కడ మనకి ఆలయం వెళ్ళడం జరిగింది. అలాగే ఇక్కడ మనకి తిరుప్పాన్ ఆల్వార్ యొక్క జన్మస్థలం కూడా. అలాగైతే చెప్పాను కదా, ప్రతి సంవత్సరం ఇక్కడ అమ్మవారి కళ్యాణం జరుగుతుంది. అంటే మన నంపెరుమాల్ వారు శ్రీరంగం నుంచి ఇక్కడికి వస్తారు. వచ్చి అమ్మవారిని వివాహం చేసుకొని మరుసటి రోజు మళ్ళీ శ్రీరంగం బయలుదేరుతూ ఉంటారు. ఇలా శ్రీరంగం బయలుదేరినప్పుడు ఏమవుతుందంటే శ్రీరంగ ధామేశ్వరి అయిన మన అమ్మవారు అంటే మన శ్రీరంగ ధామేశ్వరి అంటే ఆమె కూడా లక్ష్మీదేవి. ఎక్కడికి వెళ్ళారు మీరు, ఏమైంది, పెళ్లి చేసుకొని వచ్చారని చెప్పి అమ్మవారు డోర్ క్లోజ్ చేస్తారు అనమాట. స్వామివారి యొక్క మెయిన్ డోర్ శ్రీరంగ విలాసం యొక్క మెయిన్ డోర్ క్లోజ్ చేస్తారు. అప్పుడేమవుతుంది, మన ఆల్వార్లోకెల్లా పెద్ద ఆల్వార్, మన ఆల్వార్లలో ప్రముఖమైన ఆల్వార్ నమ్మాల్వార్ వారు వచ్చి మళ్ళీ స్వామివారికి అమ్మవారికి మధ్య సంధి కుదిర్చి మళ్ళీ డోర్స్ ఓపెన్ చేసి స్వామికి ఆమెకి మధ్య సంధి కుదిర్చి మళ్ళీ స్వామివారు అంటే ఉత్సవరులైన నంపెరుమాల్ వారు మళ్ళీ లోపలికి వెళ్ళి మనందరికీ దర్శనం జరుగుతుంది. ఈసారి మీరు అందరూ శ్రీరంగం వచ్చినప్పుడు తప్పకుండా శ్రీరంగంతో పాటు ఒరయూరు 2వ దివ్యదేశం ఒరయూరు దర్శించుకోండి. అలాగే మన కమలవల్లి నాచియార్, అలాగే దేవాలయంలోకి వస్తే మనకి తిరుప్పాన్ ఆల్వార్, రామానుజాచార్యుల వారు, అలాగే నమ్మ ఆల్వార్, అలాగే మనవాళ్ళ ఉమ్మనిగల్, అలాగే మన స్వామి ఉత్సవాల్లో మూలవారు 2 ఉంటాయి. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఏదైనా మన విష్ణు ఆలయాల్లో విష్ణుమూర్తి శంకు చక్రాలు ఉంటాయి కదండి, చక్రత ఆల్వార్ అదే మన సుదర్శన ఆల్వార్ వారు ఎప్పుడు కూడా మనకి ఏ ఆలయానికి వెళ్ళినా ఏ గుడికి వెళ్ళినా మనకి సర్క్యులర్ కనిపిస్తుంటుంది కదా. కానీ ఈ ఆలయంలో ఏంటంటే మన సుదర్శన ఆల్వార్ వారు అబౌట్ టు ప్రయోగం అంటే ప్రయోగం రెడీగా ఉంటుంది అనమాట. అది మీరు తప్పకుండా దర్శించుకోవాలి. అలాగే ఈ శరన్నవరాత్రుల్లో మాత్రమే మనకి స్వామివారి పాదాలు కూడా దర్శించుకునే అవకాశం భాగ్యం మనకు కలుగుతుంది. ఎందుకంటే మన ఉత్సవ విగ్రహం మన అమ్మవారి మూడుదల నాచియార్ యొక్క ఉత్సవ విగ్రహాన్ని తీసుకొచ్చి బయట మండపం పెట్టి నవరాత్రి ఉత్సవం చేస్తారు. ఆ సమయంలో మాత్రమే మనకి స్వామివారి యొక్క పాదాలు అనేవి మనకి దర్శనం ఇవ్వడం జరుగుతుంది. ఈసారి ఖచ్చితంగా మీరు శ్రీరంగంలో వచ్చి 2వ దివ్య దేశమైన ఒరయూరును కూడా దర్శించుకోండి. జై శ్రీమన్నారాయణ.